మూసిన కళ్ళు మరో ఇద్దరిలో తెరుచుకుంటాయని చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ లయన్ కేవీ ప్రసాద్ తెలిపారు. అదే నేత్రదానం గొప్పతనం అని, మరణానంతరం ప్రతి ఒక్కరూ నేత్రదానం చేయాలని సూచించారు. తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన వారు తీవ్ర దిగ్భ్రాంతితో ఎంతో మనోవేదనకు గురై విషాదకర వాతావరణంలో ఉన్నప్పటికీ వారిలో ఒకరి మదిలో వచ్చిన ఆలోచన నేత్రదానం. స్వర్గస్థులైన తమ వారి నేత్రదానం ద్వారా మరో ఇద్దరిలో జీవం సంతరించుకుంటుంది. ఇద్దరు కార్నియల్ అంధులకు కంటి చూపు రావడమే కాకుండా రెండు కుటుంబాల్లో సంతోషకర వాతావరణాన్ని నింపుతుంది. మానవతా విలువలతో కూడిన ఈ ఆలోచనతో ముందుకు వచ్చి నేత్రదానం చేయాలని కుటుంబ సభ్యులంతా నిర్ణయించుకున్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ వారిని సంప్రదించి నేత్రదానం చేశారు. గత 1 సంవత్సర కాలంలో నేత్రదానాలు చేసిన 157 కుటుంబాలకు, అలాగే పార్థివ దేహదానం చేసిన 4 కుటుంబాలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ నేత్రదాతలకు, పార్థివ దేహదాతలకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ లయన్ కేవీ ప్రసాద్ మాట్లాడుతూ 2024 ఆగస్టు 1వ తేదీన నాగరాజు అనే వ్యక్తి స్వర్గస్థులైన సమాచారంతో వారి కుటుంబ సభ్యులను సంప్రదించి నేత్రదానం చేయించామని తెలిపారు. అలాగే ఇప్పటి వరకు 157 మంది నుండి 314 కార్నియాలను సేకరించి 314 మంది కార్నియల్ అంధులకు కంటి చూపును అందించగలిగామని చెప్పారు. నల్గొండ ఐ డొనేషన్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరినాథ్ కడిమి మాట్లాడుతూ నేత్రదానం ప్రక్రియలో 4 కుటుంబాలు తమ ప్రియమైన వారి శరీరాన్ని కూడా దానం చేశారని, ఆ పార్థివ దేహాలను నల్గొండ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అందజేసి మెడికల్ విద్యార్థులకు శాస్త్ర పరిశోధనలకు ఎంతో ఉపయోగపడేలా చేశామని వారి మనోధైర్యానికి ధన్యవాదాలు తెలిపారు. మరణానంతరం 6 నుండి 8 గంటలలోగా నేత్రదానం చేయాలని, పార్థివ దేహాన్ని ఫ్రీజర్ బాక్స్లో ఉంచినట్లయితే 12 నుండి 15 గంటలలోగా నేత్రదానం సాధ్యమని మేనేజర్ డాక్టర్ పుల్లారావు వివరించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నేత్రదాన అంశాలను తెలుసుకుని ఎంతో మంది స్ఫూర్తి పొంది ముందుకు వచ్చి నేత్రదానం చేస్తున్నారని, వీరందరి త్యాగానికి నమస్సుమాంజలి అర్పిస్తున్నామని సోషల్ మీడియా ఇంపాక్ట్ లీడర్ ఏచూరి శైలజ తెలిపారు. ఈ నేత్రదాన మహా ఉద్యమానికి తమ డాక్టర్ల అసోసియేషన్ పూర్తి మద్దతు తెలుపుతున్నారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ దామోదర్, సెక్రటరీ డాక్టర్ ప్రవీణ్ తెలిపారు. కోఆర్డినేటర్ యాట సరిత మాట్లాడుతూ నేత్రదానం, అవయవదానం గురించి ప్రచారం చేస్తున్న మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ కృతజ్ఞతాపూర్వక సన్మానాలు చేశారు. నేత్రదానంపై మరింత సమాచారం కోసం 9040800775, 9948143299 నెంబర్లను సంప్రదించాలని ట్రస్ట్ ట్రెజరర్ జి లింగయ్య తెలిపారు. నేత్రదాతలు పార్థివ దేహదాతలకు నివాళులు అర్పిస్తూ మరణం తరువాత కూడా మరొకరికి సహాయం చేసిన వారంతా ధన్యజీవులని, కులం, మతం, ప్రాంత భేదాలు లేకుండా లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ కక్రేని శ్రీనివాస్ పేర్కొన్నారు. అనంతరం నేత్రదానానికి విస్తృత ప్రచారం కల్పిస్తున్న పలు మీడియా ప్రతినిధులను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఐ డొనేషన్ సెంటర్ కోఆర్డినేటర్ చిరునోముల చంద్రశేఖర్, టెక్నీషియన్ జానీ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఐ బ్యాంకును ఏర్పాటు చేయడం జరిగింది. గత ఆగస్టు 1, 2024 నుండి ఈ కార్యక్రమం తీసుకుపోతా ఉన్నాం. 1 సంవత్సర కాలం పూర్తయింది. ఈ సందర్భంలో మీ అందరి సహకారంతో ప్రజలకు వచ్చినటువంటి అవగాహన మేరకు 157 కార్నియా కలెక్షన్స్ మనం కలెక్ట్ చేయడం జరిగింది. దీని ద్వారా మనం దాదాపు 300 మందికి అందులకు ఎవరికైతే రిక్వైర్మెంట్ కార్నియా ఉందో వారికి అందించడం జరిగింది. దీనికి సహకరించినటువంటి మా లైన్ మిత్రులు వీరందరూ కూడా దీని యొక్క ప్రజల్లోకి తీసుకుపోవడానికి చాలా సహకరించారు. కాబట్టి ప్రజలు ఇంకా అవేర్నెస్ పెంచుకొని మరణానంతరం మా యొక్క సంస్థకు తెలియజేసినట్లయితే తప్పకుండా మా వాళ్ళు వచ్చి అక్కడ ఐ కలెక్షన్ చేసుకుంటారు. ఇది అవసరం ఉన్నటువంటి వారికి అందజేయడం అగర్వాల్ కానివ్వండి, సరోజిని ఐ హాస్పిటల్ కానివ్వండి, ఎల్వి ప్రసాద్ కానివ్వండి పంపించడం జరుగుతూ ఉంది. దీన్ని ప్రజల్లోకి ఎక్కువగా తీసుకుపోతున్నందుకు ఈ సందర్భంగా మీరు ఇచ్చినటువంటి సహాయ సహకారాలకు పూర్తిగా మద్దతు తెలుపుతూ ఉన్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేత్రదాన వార్షికోత్సవ సందర్భంగా అందరి కృతజ్ఞతలు తెలపడం కోసం మీటింగ్ ఏర్పాటు జరిగింది. మరి మామూలుగా ఏంటంటే ఈరోజు నాకు ఆ ఫోటోలు చూడగానే ఒక విషయం గుర్తొచ్చింది. చనిపోయిన వాళ్ళందరినీ కీర్తిశేషులు అంటాం. వాళ్ళు ఏం చేయని వరకు తెలియదు. కానీ అక్కడ ఉన్న 157 మందిని చూసినప్పుడు కీర్తిశేషులని వాళ్ళని అనాలి. ఎందుకంటే వాళ్ళకు చనిపోయినా కూడా చూపు మిగిల్చిపోయారు వాళ్ళు. కాబట్టి కీర్తిశేషుల పదానికి అర్థమైన పరమార్థమైన ఇటువంటి పని చేస్తున్నట్టు. కాబట్టి మనం అందరూ దీన్ని బాధ్యతగా తీసుకొని ఇంకా యాక్చువల్లీ ఈ సంవత్సరంలో చాలా పని జరిగిందని చెప్పాలి.
దానికి సగర్వంగా మనం వీళ్ళందరినీ అభినందించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు మీడియా మిత్రులు అందరినీ దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఈ 1 సంవత్సరం 157 చేస్తే వచ్చే సంవత్సరం ఈ 150 500 తీసుకోవాలని నేను అందరినీ కోరుతున్నాను. దానికి అందరి సహాయ సహకారాలు అవసరం. అందరం కలిసి పనిచేద్దాం, నేత్రదానాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దాం. థ్యాంక్ యూ. కృతజ్ఞత దినోత్సవం అంటే పోయిన సంవత్సరం ఆగస్ట్ నెల నుంచి స్టార్ట్ చేసినటువంటి యొక్క నేత్రదానం యొక్క దాని ఆవశ్యకత, దాని సిద్ధాంతాలు, దానిలో పనిచేసినటువంటి టీము, దానికి సహకరించిన వ్యక్తులు, అలాగే మీడియా ఏ విధంగా మనకి ప్రచారం చేస్తుంది ఈ విషయాన్ని సమాజంలోకి అన్నట్టు. సో ఈ రోజును ఒక థ్యాంక్స్ చెబుతూ ప్రజలకు, మీడియాకు, సంస్థ ప్రతినిధులకు, అలాగే మాకు సహకరించిన కుటుంబీకులకు ముఖ్యంగా వాళ్ళకి నిజంగా చేతులెత్తి నమస్కరిస్తూ కృతజ్ఞత తెలియజేయటం చేస్తున్నటువంటి ఈ తరుణంలో మా బాధ్యత ఇంకా పెరుగుతుంది. కాబట్టి మరి వచ్చే సంవత్సరం ఇంకా విభిన్నమైన రీతిలో దీన్ని రెట్టింపు ఉత్సాహంతో అందరిలో, అంటే ప్రతి సెంటర్లో, ప్రతి అసోసియేషన్లో, ప్రతి భవన్లో, ప్రతి కాలేజీలో ఎక్కడైతే మరి సందడి ఉంటుందో, ఎక్కడైతే జనాలు మనం ఇచ్చే న్యూస్ను త్వరగా తీసుకెళ్తారో, ఎక్కడైతే కొన్ని విలేజెస్ కూడా దత్తత తీసుకుని ఆ విలేజ్లో కూడా ఈ యొక్క నేత్రదానం యొక్క ఆవశ్యకతను, నేత్రదానాన్ని ప్రోత్సహిస్తూ ప్రతిజ్ఞాపత్రాలు తీసుకోవటం, అలాగే అంటే ఈ నెల ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు జరగబోయే నేత్రదాన పక్షోత్సవాలలో మనం ఏ విధమైన కార్యాచరణ చేయాలని చెప్పేసి ఈరోజు రూపుదిద్దుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా దీన్ని మనం రెట్టింపు ఉత్సాహంతో దీన్ని ఖచ్చితంగా విజయవంతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి పేరున నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను, అభినందన తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. లయన్స్ క్లబ్ చారిటబుల్ ఆధ్వర్యంలో డాక్టర్ హర్నాథ్ గారు అండ్ ఐఎంఏ డాక్టర్స్ సారథ్యంలో ముఖ్యంగా చిరునవ్వుల చంద్రశేఖర్ ప్లస్ జానీ ఇద్దరు కలిసి ముందుండి సవ్యమైన పద్ధతిలో అత్యధికంగా నల్గొండలో నేత్రదానాలను కంప్లీట్ చేయడం అనేది అభినందించదగ్గ విషయం. ఇది మొత్తం ఎంటైర్ టీమ్కే అది గోస్ టు క్రెడిట్ అండి. ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే మరణాల రేటుతో కనుక మనం దీన్ని ఒకసారి కంపేర్ చేస్తే నాట్ ఈవెన్ 1 or 2% కూడా చేయలేకపోతున్నారు. మనము 1 or 2% చేయలేకపోయినా నల్గొండ ఫస్ట్ ప్లేస్లో ఉంది అంటే దానికి కారణం ఏంటంటే మనందరం కల్పించిన అవగాహన, మీ మంచి మనసు కావచ్చు. కానీ మరణించిన 6 గంటల లోపు దయచేసి ఏ డాక్టర్ని అడిగినా కానీ నేత్రదానం ఎక్కడ అంటే చెప్తారు, ఆ నెంబర్ ఇచ్చేస్తారు మీకు, లేకపోతే ఇక్కడ కూడా ఒక నెంబర్ ఇస్తారు, ఇన్ఫామ్ చేయండి. దాని ద్వారా మీ కుటుంబ సభ్యులు మరణించడం మాత్రమే కాదు, వారి చూపు ఇంకొక ముగ్గురికి ప్రసాదించబడటం అనేది అద్భుతమైన విషయం. దాన్ని అందరూ అర్థం చేసుకొని ఈ మహత్తర యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. ఈ సంవత్సరంలో 157 మంది దగ్గర నుంచి కార్నియాలు కలెక్ట్ చేశాము. అందులో ఈ 1 సంవత్సరం గడిచేటప్పటికి మాకు దాతలందరినీ కూడా ఒక కృతజ్ఞత తెలుపు చేద్దామని ఈ దినోత్సవాన్ని మేము జరుపుకుంటా ఉన్నాము. అండ్ ఈ కార్యక్రమం మేము ఇంత సగర్వంగా విజయవంతంగా చేశామంటే దీనికి కారణము పూర్తిగా మాదొక్కటిదే కాదు, మాతో భాగస్వాములైన డాక్టర్లు కానీ, లేకపోతే ప్రజాప్రతినిధులు కానీ, లేకపోతే మీడియా ప్రతినిధులు కానీ, తర్వాత పబ్లిక్ కానీ, లైన్స్ మెంబర్స్ కానీ అందరూ సహకరించి మరణానంతరం మాకు వెంటనే మాకు సమాచారం ఇస్తున్నారు. ఆ సమాచారం ఇచ్చి మేము కూడా టీం రెడీగా ఉండి వితౌట్ ఎనీ డిలే మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి కార్నియా కలెక్ట్ చేస్తున్నాము. ఇక్కడ మేము ప్రజలకు మనవి చేసేది ఏంటంటే మరణానంతరము కార్నియా అనేది 6 గంటల నుంచి 8 గంటల లోపల కలెక్ట్ చేయాలి. ఒకవేళ ఫ్రీజర్ బాక్స్లో కనుక ఉంచితే 12 నుంచి 15 గంటల వరకు కూడా తీసుకోవచ్చు. అండ్ అంతకుముందు మరణించిన వ్యక్తికి కనుక ఎటువంటి జబ్బు ఉన్నా సరే, కంటి గురించి ఆపరేషన్ అయినా సరే, కంటి చూపు లేకపోయినా సరే వాళ్ళు కంటి నేత్రదానం చేయడానికి ముందుకు రావచ్చు, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అండ్ ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మీ అందరి సహకారం కోరుతూ